10, 20 ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి. 200 కోట్ల నోట్ల ముద్రణకు ప్రభుత్వం అనుమతి. సో మనం చూసుకుంటే 10, 20 రూపాయల నోట్లకు సంబంధించి ప్లాస్టిక్ నోట్లు అయితే తీసుకొస్తున్నారు. దేశంలో సామాన్యులు రోజువారీగా అత్యధికంగా ఉపయోగించేది 10, 20 నోట్లే. వాడకం అధికంగా ఉండటంతో త్వరగా పాడవుతున్నాయి ఈ నోట్లే. అందుకే 10, 20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇక 1934 ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 25 ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో పాలిమర్ నోట్లను పరీక్షించేందుకు చిన్న మొత్తాలతో ప్రారంభించాలని నిర్ణయించారు. తొలిసారిగా 10 రూపాయలు పాలిమర్ నోట్లను 100 కోట్ల మేర, 20 రూపాయల పాలిమర్ నోట్లను మరో 100 కోట్ల మేర మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. పాలిమర్ నోట్లు మార్కెట్లోకి వచ్చిన ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్ల రద్దు కావని, రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లు పాడవుతుండటంతో కొత్తగా ముద్రించేందుకు ఏటా పెద్ద మొత్తంలో నిధులు చెల్లించాల్సి వస్తుంది. 2023-24లో కొత్త నోట్ల ముద్రణ వ్యయం ఏకంగా 5,000 అయితే దాటేసిందనమాట. 5,000 కోట్లు. 24-25లో 6,372 కోట్లు చేరింది. ఒక పక్క డిజిటల్ చెల్లింపులు సంఖ్యాపరంగా, విలువపరంగా వృద్ధి చెందుతున్న కరెన్సీ నోట్ల ముద్రను అధికంగా వెచ్చించాల్సి వస్తుందని పాలిమర్ నోట్లు అయితే తెస్తున్నామని చెప్పారు. అంటే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అనమాట, ప్లాస్టిక్ నోట్లు అనమాట. 10 రూపాయలు, 20 రూపాయలు ఇప్పుడు ఇక నుంచి ప్లాస్టిక్ నోట్లు అయితే రాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.